హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణస్వామి. ఈరోజు రెసిపీ మీకు ఈ పాటికి అర్థమైపోయింది కదా. పచ్చడిలో రారాజైన ఆవకాయ పచ్చడి అండి. ఎన్ని రకాల నాన్ వెజ్ పికిల్స్ పెట్టినా, ఎన్ని రకాల పచ్చళ్ళు పెట్టినా సీజనల్గా దొరికే ఈ ఆవకాయ పచ్చడి పెట్టుకోకపోతే ఆ కొరత సంవత్సరం పాటు ఉంటుందండి. సో అందుకని ఈరోజు నేను నా స్టైల్లో ఆవకాయ పచ్చడి ఎలా పెడతానో మీకు చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మామిడికాయలు అండి. ఇక్కడ చిన్న రసాలు, పెద్ద రసాలు, జలాలు, ఇట్లా రకరకాల మామిడికాయలు దొరుకుతాయి కదా. వీటిల్లో బాగా పుల్లగా ఉన్న కాయలు సెలెక్ట్ చేసుకొని మనము శుభ్రంగా కడిగేసి ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకొని తడి లేకుండా వాటిని మన చిన్న చిన్న సైజులుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దాంట్లో ఉన్న ఆ మధ్యలో ఉన్న ఆ జీడి, ఆ పొర మొత్తం తీసేసి మనం రెడీ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న మామిడికాయ ముక్కలు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏదైనా ఒక కొలత తీసుకోండి. ఆ కొలతతో 4, ఇప్పుడు నేను గిన్నె కొలత తీసుకున్నాను కదా, ఆ గిన్నెతో 4 గిన్నెల మామిడికాయ ముక్కలు వేసాను. సో 4 గిన్నెల మామిడికాయ ముక్కలకి అదే గిన్నెతో 1 గిన్నె కారం అండి. ఆవపిండి వచ్చేసరికి మనం 3/4 గిన్నె వేసుకోవాలి. ఈ ఆవాలను కూడా నేను 200 గ్రాముల ఆవాలు తెచ్చి ఇంట్లోనే మిక్సీ పట్టేశానండి. ఇప్పుడు ఉప్పు వచ్చేసరికి చూసారా కదా, 1/2 గిన్నె మనం ఏదైతే కొలత తీసుకుంటున్నామో ఆ కొలతలో 1/2 వరకు ఉప్పు తీసుకోవాలి మనము. ఇవేనండి కొలతలు. కరెక్ట్గా ఈ కొలతల్లో కనుక పెట్టుకుంటే మనం ఎన్ని కేజీలైన మామిడికాయలైనా సరే మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మెంతులు అండి. ఈ మెంతుల్ని నేను 2 స్పూన్లు అన్ని మెంతులు తీసుకొని వేయించి పౌడర్ చేసుకున్నాను. ఆ మెంతి పొడి కూడా నేను ఇక్కడ వేసేస్తున్నాను, 2 స్పూన్ల మెంతి పొడి. అలానే వెల్లుల్లిపాయలండి, పొట్టు తీసేసుకున్న ఇవి నేను ఒక 1/2 కేజీ వరకు నేను వేసుకుంటున్నాను. 1/2 కేజీ అంటే కరెక్ట్గా మనం ఏ కొలత అయితే తీసుకున్నామో అదే గిన్నెతో 1/2 గిన్నె వరకు నేను చిన్నులపాయలు వేసుకుంటున్నాను. నాకైతే 1/2 కిలో పట్టినాయి చిన్నులపాయలు. ఇప్పుడు వీటన్నిటిని మనము మొత్తం ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఏది కూడా మనం కలిపే గరిట కానీ ఆ గిన్నె కానీ ఏది తడి ఉండకూడదు. శుభ్రంగా కడిగేసి మనము ఒక పొడి క్లాత్ తుడిచేసి ఎండలో ఎండబెట్టేసుకొని అలాంటివే వాడాలండి. ఎందుకంటే సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి మనము ఎండబెట్టి బాగా నీట్గా వాడాలి. చూసారా, ఇప్పుడు ఆ కారం అనేది ముక్కలన్నిటికీ పట్టేసింది కదా. ఇప్పుడు మనము పచ్చళ్ళు ఏమైనా సరే టేస్టీగా ఉండాలంటే మనము పల్లీల నూనె అనేది వాడటం చాలా మంచిది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను నూనె కూడా మనం ఏదైతే గిన్నె కొలుచుకుంటున్నామో ఫస్ట్ అదే గిన్నెతో నూనె నేను ఇక్కడ 2 గిన్నెల వరకు వేస్తున్నాను. ఫస్ట్ ఒక గిన్నె వేసేసానండి. ఇప్పుడు 2వ గిన్నెలో కూడా ఆ నూనె మొత్తం వేసేసుకోకుండా ఒక 1/2 వంతు వరకు, అంటే గిన్నెలో 1/2 వంతు నూనె వేసేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ వేసేసి. ఇప్పుడు ఈ నూనె కూడా ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపేసేసుకోవాలి. ఈ విధంగా చేతితో కలిపితే బాగా కలుస్తుందండి. చూసినా ఆ నూనెలో కారం కానీ ఆ ఉప్పు అవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలిపేసేసుకోవాలి మనము. నేను మళ్ళీ కొలతలు ఒకసారి చెప్తానండి. మనము 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు కారము, 3/4 కప్పు ఆవపిండి, 1/2 కప్పు ఉప్పు, నూనె వచ్చేసరికి 2 కప్పుల నూనె, వెల్లుల్లిపాయలు వచ్చేసరికి 1/2 కప్పు వెల్లుల్లిపాయలండి, 2 స్పూన్ల మెంతి పొడి. ఇంతేనండి, ఇదే కొలత. మనం ఎన్ని కేజీలైనా పట్టేయచ్చు. ఈ విధంగా కలిపేసేసుకొని మరి ఇంకొంచెం నూనె పోసుకున్నానండి నేను. మళ్ళీ ఈ విధంగా కొంచెం కొంచెం నూనె పోసుకుంటూ ముందు ఆ పచ్చడి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా బాగా కలిపేసేసుకోవాలండి. మనం ఇక్కడ పల్లి నూనె వాడచ్చు, పప్పుల నూనె అంటే నువ్వుల నూనె కూడా కొంతమంది వాడతారు.
నేనైతే పల్లి నూనె ఎప్పుడు వాడతానండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సంవత్సరం ఉన్నా కూడా ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ప్లస్ కారం కూడా మనం ఇంట్లో ఎండుమిరపకాయలు తెచ్చుకొని మనం కారం పట్టించిన కారం వాడితేనే అది సంవత్సరం నిల్వున్నా సరే చివరి వరకు కూడా కలర్ అలానే ఉంటుందండి. సో ఈ రెండిట్లో కొంచెం జాగ్రత్తగా మనం పెట్టుకుంటే మన పచ్చడి అనేది బాగుంటుంది. సో ఇలా కలిపేసిన ఈ మామిడికాయ పచ్చడిని మనం ముందే కడిగి ఎండబెట్టుకున్న ఒక కంటైనర్లోకి తీసేసుకోవాలి. మీ ఇష్టం జాడీలో పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా గాజు పాత్రలో అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ ప్లాస్టిక్ దాంట్లోనే పెట్టేస్తున్నాను. ఈ విధంగా కలిపిన పచ్చడి అంతా కూడా మనము సరిపోను కంటైనర్లోకి మార్చేసేసుకోవాలి. ముక్క సైజు కూడా మన ఇష్టం అండి, చిన్నగా కావాలా పెద్ద కావాలని మన ఇష్టం వచ్చినట్టు మనము ముక్కలు అనేది కొట్టించుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన నూనె 2 గిన్నెల నూనెలో మనము 1.5 గిన్నె ఇందాక వాడాము, ఇంకా అరగిన్నె నూనె ఉంది కదా, అదంతా పచ్చడి మీద వేసేసి మూత పెట్టేసి తడి తగలని ప్లేస్లో మనము కనీసం 3 రోజులైనా సరే పచ్చడిని ఊరనివ్వాలండి. 3 రోజుల తర్వాత చూడండి, ఇందాక నూనె లైట్గా అసలు కనిపించలేదు కదా, 3 రోజులు ఊరిన తర్వాత ఆయిల్ అంతా కూడా పైకి తేలింది. ఇప్పుడు పచ్చడిని అంతా ఒకసారి కలుపుకోవాలి మనము. చూసారా కలరు అది కానీ ఎంత బాగుందో, ఎందుకంటే కారం అనేది మనం ఇంట్లో పట్టించిన కారం, అంటే మనం సొంతంగా పట్టించిన కారం, ఎటువంటి రంగు లేనిది ప్యూర్ కారం కాబట్టి ఆ కలర్ కూడా అంత బాగుండిద్ది. ఈ విధంగా ఒకసారి మొత్తం కలిపేసేసుకొని మీరు ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఏమాత్రం కొంచెం తగ్గినట్టు అనిపించుకున్నా కొంచెం యాడ్ చేసుకోండి, లేదంటే పచ్చడి అనేది బూజు పట్టేస్తుంది. అసలు చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి పచ్చడి. సో ఇలా బాగా కలిపేసేసుకున్న తర్వాత మనం ప్రతిసారి ఇంత పెద్ద కంటైనర్ బయటికి తీసుకోకుండా దీనిని నేను ఇంకొక జార్లోకి కొంచెం కొంచెం తీసుకుంటాను. ఈ విధంగా డైలీ యూజ్ చేసుకోవడానికి ఇంకొక జార్లోకి కొంచెం తీసుకొని ఇప్పుడు ఈ పెద్ద కంటైనర్ని మనము శుభ్రమైన ప్లేస్లో, ఎటువంటి తడి తగలని ప్లేస్లో జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఈ కొత్త ఆవకాయ ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందండి, ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అసలు చూసారా కలర్ కానీ ఆయిల్ కానీ ఎంత బాగుందో ఆవకాయ అనేది. ఒక్కసారి నా స్టైల్లో పెట్టి చూడండి. ఇదేనండి మరి ఈరోజు రెసిపీ అయితే. నా రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్.